మైనారిటీలకి భారీ ఎత్తున రుణాలు ఇవ్వడానికి చంద్రబాబు సర్కారు సిద్ధపడింది. దాంతోపాటు ఆ రుణంలో సబ్సిడీ కిందన సగం దాకా తీసేయడానికి సిద్ధపడింది. మైనారిటీ వర్గాల వాళ్ళు స్వయంగా ఉపాధి పొందేందుకు వీలుగా రాయితీ రుణాల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ఏడాదికి గాను 326 కోట్లతో 49,218 మంది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళందరూ మైనారిటీలకు వస్తారు. వాళ్ళలో అత్యధికంగా ముస్లింలకే లభిస్తుంది. ఇందులో రాయితీ 152 కోట్లు, అంటే 326 కోట్లలో సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. మొత్తం 49,218 మందికి లోన్లు ఇస్తారు. యూనిట్ల ఏర్పాటుకి బ్యాంకుల నుంచి ఇంతే మొత్తం అప్పిప్పిస్తారు. నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కింద 21.7 కోట్ల రూపాయలకు కూడా ఖర్చు చేయబోతున్నారు. ఇందులో ఏమేమి పెట్టుకోవచ్చు ముస్లింలు వీళ్ళు డబ్బులు ఇప్పించేది అంటే కిరాణా, పాన్, చికెన్, మటన్, పండ్ల దుకాణాలు, కూరగాయల అమ్మకం, ఎలక్ట్రికల్ మరమ్మతులు, సైకిల్ షాపులు, ఏసీ, ఫ్రిడ్జ్ మరమ్మత్తు, ఆటోమొబైలు, స్పేర్ పార్ట్లు, బ్యాటరీ సర్వీసింగ్ అండ్ సేల్స్, సెల్ ఫోన్ సేల్స్, ఫుట్వేర్ షాపులు, అలాగే ఆటోమొబైల్ సెక్టారు, ట్రాన్స్పోర్ట్ సెక్టారు, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన యూనిట్లు, ఆటోమొబైల్ యూనిట్లు, జనరిక్ మెడికల్ దుకాణాలు, ఫిట్నెస్ సెంటర్లు, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ శిక్షణ. ఇవి ఇలాంటి పెట్టుకునేటటువంటి ముస్లింలకి, క్రైస్తవులకి, మైనార్టీలకు అందరికీ కూడా సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మిగతా డబ్బులు లోన్ ఇప్పిస్తుంది.